వందనాలు స్తోత్రం కలిగిన కాక. కూడి వచ్చిన సంత బిడ్డలకి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. ఈ చక్కని సమయం కోసం దేవునికి స్తోత్రము. దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం. పోయిన శనివారం దినములో నేను చెప్పిన వాక్యంలోనికి మనం వెళ్తాం. కీర్తన 48 14వ వాక్యము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు సదాకాలము దేవుడిగా ఉన్నాం. సోదరు హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడి వాక్యం వెళ్ళిన ముందుకు కీర్తనము 132 4 నుండి 5 వరకు చదవండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను ఇది దావీదు చెప్పిన మాట. దేవునికి ఒక గూడారం లేకపోతే ఒక ఆలయము కట్టినంత వరకు నేనేం చేయను. నేను ఇంటిలోనికి దేవునికి ఆలయం కట్టిన వరకు నేను ఇంటిలోకి మనం తిరిగి దేవునికి ఆలయం కట్టలేననుకొని నేనే ఇంటికి వెళ్ళిపోతాను. దేవుడి ఆలయం కట్టిన వరకు ఆయన ఇంటిలో ప్రవేశించాడు. ఇంకా చదువుతున్నారే, శైల మీద పట్టుకలేదు. నేను పరుండు మంచం మీదకి ఎక్కాను. ఆయన మంచం మీద ఆయన ఏం చేయలేదు, ఆయన కింద పడుకున్నారు. దేనికి? దేవుని కొరకు మందిరం కట్టలేదు. దేవుని కొరకు మందిరం అంటే అంత పెద్ద రాజుడుగా ఉండినప్పుడు ఆయన దేవునికి మందిరం కట్టలేదు కాబట్టి ఆయన ఏం ఇంటికి ప్రవేశించకుండా మంచం మీద పడుకుంటా కింద పడుకున్న ఒక దైవజనుడు. ఈ కాలంలో ఆలయం కంటే ఆడి సొంత విషయమే ఆడికి ఎక్కువ పని. అగాయి పుస్తకములు ఉంది, చదవండి. అగాయి పుస్తకము 1వ అధ్యాయము 3 నుండి 8 వరకు చదవాలి. అగాయి పుస్తకం 1 నుండి 3వ వచనము నుండి 8 వరకు 1వ అధ్యాయం. ఏమనగా ఈ మందిర దేవుడు ఆలయం పాడాయి, దేవుడు ఆలయం కట్టలేదు, పాడాయి ఉంది. మీరు నీ ఎలాగ ఇంటిని నివసించుచున్నారు. అయినా అదేంటి అర్థం తెలుగే? You yourself live in your expensive paneled house. అదే కదా 2 అంతస్తులున్న ఇంటి మీద కట్టుకు పడుకున్నారట వాడు. ఇదే నీ ఇంటిని పడుకోవడానికి సమయమా? తర్వాత కాబట్టి సైన్యములకు అధిపతి అయినా యెహోవా సెలవిచ్చిన ఏమనగా నీ ప్రవర్తన గురించి ఆలోచించును. నీ విస్తారంగా విత్తుతున్నారు, కొంచెమే పండుతున్నారు, భోజనం చేయిస్తున్నారు, ఆకలి తీరలేదు, పానం చేయిస్తున్నారు, దాహం తీరలేదు, బట్టలు కప్పుకున్నారు, చలి ఆగకుంటున్నారు, పనివారు కష్టం చేసుకొని జీతం సంపాదిస్తున్నారు, జీతం చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సెలవిచ్చినది ఏమనగా తర్వాత పర్వతములెక్కి నీ రాళ్ళు తీసుకొని రాయి పర్వతములకెత్తి కర్ర తీసుకొని వచ్చి ఈ మందిరాన్ని కట్టాలి. ఈ మందిరం కట్టిన వరకు నీ ఏమాడుతున్నారు, నీ తింటున్నారు, ఆకలి తీరలు, నీ భారం చేస్తున్నారు,
దాహం తీరదు, నీ బట్టలు కప్పుకున్నారు, చలి ఆగపోగలదు, పని చేసి జీవితం తెచ్చుకున్నారు కానీ అది చిరిగిన సంచిలో అర్థం తెలిసిన వాడు మాత్రం పరిగెడుకుంటారు. నేను చెప్పిన వాక్యం మనకు ఒక అర్థం ఉంది, స్తోత్రం గారి ఉద్దేశం ఉంది నాకు. దేవుడికి అంటే రాయగడ సంఘం కట్టాలని నీకొక ఆలోచన ఉండాలి. నీ కట్టలేకపోతే నాకు నో ప్రాబ్లం. నాకు నీకు దాగం తీరు, నీకు ఆకలి తీరదు, నీకు ఆకలి తీరు, ప్రయాసపడింది ఏది వ్యర్థం కాదు. నీ ఆకలి తీరు, ఆకలి తీరదు, దాహము తీరదు, చలి తీరదు. ఆకలి తర్వాత ఎక్కడ పెడుతున్నారు? చిరిగిన సంచిలో. స్తోత్రం కలిగి లేదు అదేంటి చిరిగిన సంచి వేసే తెచ్చుకుంటున్నారు. అలాగే నీ ఆలోచన వేరే, నా ఆలోచన వేరే. చిరిగిన సంచి వేసుకొని వచ్చినప్పుడు అంటే ఒకసారి మొత్తం పోదు, కొద్ది పోగినది ఎవరికి తెలియదు. నీకు ఇప్పుడు కొద్దిగా పోతున్నా, నీకు అర్థం తెలియండి. ఈ రోజు ఆలయం పడిలో పాలు పొందుకో, అది దేవుడు పడేది. స్తోత్రం కలిగిన అందుకే ప్రజలకు చెప్పారు, నీవే ఎక్కడ పర్వతం మీదకి వెళ్ళి కర్ర తెచ్చుకొని వచ్చి ఏం చేయాలి? మాలు తీసుకొని వచ్చి నేను ఈ మందిరమును కట్టించని ఎడలా, మందిరం కట్టించిన ఎడలా దాని యందు నేను సంతోషించి నన్ను కనపరుచుకుందునని సెలవిచ్చుచున్నాను. చర్చ పని చేయని వరకు తన కుటుంబం దీపం పోవడానికి చర్చ పని మూగొచ్చును, అప్పుడు దీపిస్తుంది. సోదరు కలిగిన అందుకని చర్చ పని అవుతున్నారు. ఇంకప్పుడు అప్పు ఉంది, స్టార్ట్. అప్పు చెప్పకూడదు, అలాగే చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ అప్పు ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన మన చేతులు ఉన్న డబ్బులన్నీ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇంకా అప్పులోనికి రన్నింగ్ అవుతున్నారు. అందుకని దేవుడి బిడ్డలకి మరలా చెప్పుతున్నారు, మనకి 30 తారీఖు అందరికి వచ్చిన వారికి అందరూ భోజనం పెట్టాలి, దైవదాసునికి అందరికి కాணிకలు పెట్టి పంపించాలి, అందరూ సహకరించాలి. నేనే మీకు చెప్తున్నాను, మళ్ళీ మీరు వచ్చిన వారములు డబ్బులు తీసుకొని నాకు ఇచ్చండి. దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన ముగిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి చర్చి ఎలాగ ఉందో. నేను స్తోత్రం కలిగిన రెండు దేవుడికి అక్కడ చెల్లి చూడడం మాత్రం కాదు. ఇప్పుడు మనకు కరెంటు పోతే అక్కడ ఇన్వర్టర్ కొన్ని ఉంచారు. ఏంటి కొనిసారు? అది దానికి ఏమంటే అది చిన్నది కదా, పెద్దది కొన్నారు. ఒకే సమయంలో 4 ఫ్యాన్లు తిరగడానికి ఆ శక్తి ఉందా? ఇన్వర్టర్ కొన్ని అక్కడ వచ్చారు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ కరెంటు పోతే కరెంటు లేకుండా 8 గంటలు వర్క్ చేయడానికి కొన్ని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఏసీ కూడా కొన్నారు, అది కూడా అప్పు తీయాలి. దేవునికి స్తోత్రం. సంఘబిడ్డలందరూ తెలిసిన చర్చి పనులు మీరందరూ పాలు పొందాలి. ఇచ్చినది సరిపోని అనుకోకూడదండి, ఇంకెక్కువ ఇచ్చండి. దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పలేదండి. ఒకటి నాకు వాడుకోవాలని చెప్పిన 4 లక్షలు ఇచ్చింది. పాచగానే నీ డబ్బులు ఏం చేయాలి? నీకు ఇష్టమైన ఏదైనా చెయ్యరు. నీకు కరెక్టే బట్టలు కొనండి, ఏదైనా మనమేం చేయాలి? కొనకుండా సంఘం కోసం అది ఖర్చులు పెట్టారు. మీరైతే ఎప్పుడో పోకలు పెట్టింది అనమాట. స్తోత్రం. నాకు డబ్బు కాదు ముఖ్యమో పని. దేవునికి స్తోత్రం చెప్పండి. దీనికి గట్టిగా ప్రేస్ రాదు. దేవునికి స్తోత్రం కలిగింది. మీరు చాలా మందిలో డబ్బులు ఇచ్చారు. దేవునికి ఎన్ని డబ్బులు ఇచ్చారో నేనే చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎక్కువ ఇచ్చిన వారు ఉన్నారు, పేదవాళ్ళు ఉంటేనప్పుడు దేవునికి స్తోత్రం. ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారుంటే, తక్కువ డబ్బులు ఇచ్చిన వారుంటే, అని అందరూ ఉన్నారండి. ఎవరు ఇవ్వలేదని నేను అనుకోలేదు. దేవునికి స్తోత్రం. ఆ ఇచ్చిన పని అన్ని, ఆ ఇచ్చిన డబ్బులన్నీ దేవుడు పనిలో వాడుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆమేన్. ఇప్పుడు వరకు ఎవరు అడగలేదు అయ్యారు ఎలాగా బ్రతుకుతున్నారని. నాకు నో సపోర్ట్. నాకే సపోర్ట్ మొత్తం ఈ దేవుడు వర్షం నుండి వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అలాగే దేవుడు ఎరిగి ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం కలిగింది.
సమృద్ధిగా ఉండడానికి నాకు తెలుసు, ఆకలిగా ఉండడానికి తెలుసు. పిల్లలందరూ పెద్దలు అయిపోయింది, నేను నో ప్రాబ్లం. ఒక 21 రోజు 41 రోజు నోవా ఏమి తినకుండా నీళ్లు తాగుకొని కూర్చోడానికి దేవుడు మమ్మల్ని నేర్పించారు. అందుకని స్తోత్రం. హల్లెలూయా. మీరు అనుకున్న ఈ పాటలు అందరూ కాணிకలు 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 అని చెప్తున్నారు. నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. చర్చ పని వచ్చినప్పుడే కాணிకలు కాணிకలు అని గట్టిగా నేను చెప్పారు. అది ముందు ఎప్పుడైనా చెప్పారా? కొంచెం కొంచెం చెప్పారు. అది అర్థం చెప్పదు, కొంచెం కొంచెం చెప్పారు కానీ గట్టిగా నేను చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని ఒక అమ్మ నాన్న దగ్గరికి వచ్చిన, అయ్యారు నీ సంఘంలో వచ్చి నీ ఏదైనా బాప్టిస్ట్ నీ ఇప్పుడు వరకు నాకు కాணிకలు ఇవ్వమని. ఇప్పుడు నేను వెళ్ళిన సంఘంలో 7 నెలకి వచ్చి అడుగుతున్నానంట. అని చెప్పండి కదా, నెలకి వచ్చి ఆడు పాస్ గారు నెలకు ఒకసారి వస్తారు. వచ్చిన ప్రార్థన తర్వాత పాత గారికి కాணிకలు ఇంకా భోజనం 7% రాదు, పిలిస్తే వస్తారు. బైబిల్ ఎక్కడ స్నేహితులు ఇంటికి గడికడి ఎక్కడ సాముద్ర గడికడి అది మీదకి ఆదుకుంది కాబట్టి అది వెనక్కి వెళ్ళిన సౌండ్. అది స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్పండి. పోలేదు వాక్యంలోనికి మనం వెళ్తుంది. పోయిన వారం నేను చెప్పిన అదే శనివారం. ఈ దేవుడు సదాకాలం మన దేవుడిగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. దాని గురించి నేను చెప్పాను. ఈ దేవుడు సదాకాలం నా దేవుడిగా ఉన్నా కాబట్టి దేవుడికి స్తోత్రం. అది నేను ఒకటి చెప్పాను, అది ఎరిగిన దేవుడు. సదాకాలం ఉన్న దేవుడు మమ్మను ఎరిగిన వాడు. అందుకని దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన ఎరిగిన దేవుడు మాత్రం కాదు, దేవుడికి స్తోత్రం. ఆయన ఎరిగిన దేవుడు మాత్రం కాదు, ఆ దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం కలిగిన మమ్మల్ని విడిపించిన దేవుడు. ఎరిగిన దేవుడు మాత్రం కాదు, నిన్ను నన్ను విడిపించిన దేవుడు. నా దేవుడికి ఆ దేవుడు సదాకాలం ఉన్న దేవుడు, నిన్ను విడిపించిన దేవుడు. మూడవది నేను చెప్పినది, ఆయన చెప్పినది నెరవేర్చిన దేవుడు. అది గట్టిగా స్తోత్రం చెప్పండి. అది చెప్పి నేను ముగించారు. దేవునికి స్తోత్రం కలిగిన ఈ దేవుడు సదాకాలం ఉన్న దేవుడు. ఆ దేవుడు ఏం చేస్తున్నా చెప్పినది నెరవేర్చిన దేవుడు. ఆయన వాక్యములు నెరవేర్చినది. ఈ రోజు మనుషులు నెరవేర్చలేకపోతే దేవుడు మాట ఇస్తే అది నెరవేరుస్తుంది. ఎందుకంటే ఆయన నోటి నుండి పలికినదే అది నెరవేర్చినది. కర్తావిన వాయువు వచనങ്ങൾ అది నెరవేరుന്ന వచనಗಳ ఆకాశ భూమి మారిపోదు. దైవదిన వచన మారుగా ಇಲ್ಲ. ఆకాశ భూమికి ఎదించబోతా దేవుడు వాక్యమే మారునే మారదు. హల్లెలూయా. ఈ రోజు చెప్పడానికి ఉన్నది దేవునికి స్తోత్రం. యెరెమయా గ్రంథంలోకి మళ్ళీ రావాలి. యెరెమయా గ్రంథము దేవునికి స్తోత్రం కలిగిన గాక. యెరెమయా గ్రంథంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయము 18 వాక్యము. 1 అధ్యాయం 18. యెరెమయా గ్రంథము 1 అధ్యాయము 18. యెరెమయా గ్రంథము దేశ నివాసులకు గాని ఈ దేశమంతటిలో ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను ఎరుక స్తంభము గాను ఎత్తడి గోడలు గాను నీ ఉండినట్లు స్తోత్రం చెప్పండి. ఈ దేవుడు నిన్ను ఎలాగ చేస్తున్నారు చూడండి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. యుద్ధ సమయంలో దేవుడు నిన్ను ఎలాగ చేస్తున్నారండి వినండి. రాజుల వద్దలకి కాదు, ప్రధాని వద్దలకి కాదు, యాజకుల యొద్దకు గాని, యాజకుల దగ్గర గాని, దేశ నివాసులందరికీ ఈ దేశమంతటిలో ఎక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణము గాను, నిన్ను ప్రాకారం కలిగిన పట్టణం కాను, స్తంభము గాను, ఏంటండి ఇనుప స్తంభము గాని, ఇత్తడి గోడలు గాని నీ ఉంటినట్లు ఈ దినమున నేను నియమించి ఉన్నాడు. నిన్ను నేను నియమిస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. ఈ దేవుడు సదాకాల దేవుడే. ఆ దేవుడు నీకేం చేస్తున్నాడు?
ఇనుములు స్తంభం, ఇనుప స్తంభముగా, 2 ఇత్తడి హామీ. చెప్పండి, అలాగా దేవుడు తయారు చేస్తాడు. స్తోత్రం కలిగిన అర్థమావలేదు, అర్థమావలేదు. గిదెయోను ఒక దినములో మిద్యాని పాలయం లోపలికి వెళ్ళినప్పుడు అదిగో ఆడ ఒకడు 2 స్వప్నం, ఒకడు కళ చెప్పుతున్న కళ. ఆడి కళ చెప్పినప్పుడు ఏం చెప్పుతున్నారంటే ఆ వారు చూసుకొని ఉన్నప్పుడు అదిగో ఒక ఎవరొట్టి తిరిగి వస్తున్నారట. ఆ గుడారు లోపలికి ఆ ఎవరొట్టి తిరిగి వచ్చి గుడారములకి ఏం చేశారు? అది కొట్టారు. స్తోత్రం. ఆడే కళ చూశాడు, ఆడే వ్యాఖ్యానం చేశాడు. స్తోత్రం కలిగి వారే కళ చూశారు, వారే ఏజెంట్ అర్థం చెప్తున్నారు. ఆ ఎవరు రొట్టి ఎవరంటే అది రొట్టి కాదు, అది గిదియోనట. ఆ రొట్టి ఎవరంటే ఆ రొట్టి కాదు, అది గిదియోన్. ఆ తిరిగి ఆ రొట్టి ఏమైంది? గిదియోనుగా మారింది. తిరిగి ఆ రొట్టి గూడారములకి ఏం చేశారు? గూడారముకు పగలగొట్టడానికి శక్తిగా మార్చినట్టుగా ఈ రోజు నీకెదురుగా సాతాను కట్టిన గూడారం ఉంది కదా, ఆ గూడారములో 3 దినములు ఉపవాసంతో తిరిగి సాతాను కట్టిన గూడారం ఈ రోజు అది పగలిపోయినట్టుగా దేవుడిని అనగా వినియోగించబోతున్నా. చూసినప్పుడు చూసినప్పుడు తిరిగి వచ్చిన రొట్టిగా కనిపిస్తున్నారు. కాసేపు సమయం రొట్టి ఏమైంది? మిచ్చి కొంచెం తర్వాత ఆ వాక్యం ఒకసారి చదవండి. న్యాయాధిపతుల పుస్తకము 6వ అధ్యాయానికి దొరకదా? నేను కూడా చూస్తాను. దొరికిన వాడు ఉండే చూడండి. 14వ వాక్యమా? దొరికిందవా? దొరకలేదు. సోదరు 7వ అధ్యాయం అనుకున్నారు. 7వ అధ్యాయము దానికి 14వ వాక్యం 14 నుండి అలా 13 నుండి చదవండి. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా నేను ఒక కలగంటిని అదేమనగా యవ్వల రొట్టె ఒకటి మిద్యానీయుల దండలోనికి దొర్లి యొక్క గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రింద చేసినట్టు ఆ గుడారము పడిపోయిన తర్వాత అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలుడైన యోవాసు కుమారుడైన గిద్యోను ఖడ్గమే కాని అది మిద్యాని ఖడ్గమే కాని మరేమీ కాదు. అదేమి కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింప పోచున్నాడని ఉత్తరం ఇచ్చాను. తర్వాత గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి నమస్కారం చేసిన వాక్యం మంచిగా అర్థం కాలేదు మీకు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరలా ఒకసారి కూడా చూడండి. దేవునికి వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. 14వ వాక్యం చదివితే చాలు. అందుకు వాని చెలికాడు అది యోవాసు కుమారుడు గిద్యోను ఖడ్గమే ఎవరండి? తర్వాత ఖడ్గమే కాని మరేమీ కాదు. చెప్పండి. ఫస్ట్ అది తిరిగిన రొట్టిగా వచ్చారు. తర్వాత అది ఏమైంది? రొట్టి ఇప్పుడు ఏమైంది? అది గిద్యోనుగా మారింది. తర్వాత గిద్యోను కాదు, అది ఖడ్గంగా మారింది. ఈ రోజు ఈ 3 దినములు ఉపవాస ప్రార్థనలు దేవునికి ఆరాధన చేసినప్పుడు 3 దినములు తిరుగుతున్నది. 4వ రోజు ఒక వ్యక్తిగా మారుతుంది. 5వ రోజు ఎవరు ఖడ్గంగా మారతే దిగట్టే సాతాను కట్టిన గూడారం మారాలంటే అంతగా శక్తులు అనగా
యాకోబుకి దేవుడు పిలిచాను. ఎలాగ పిలిచాను? పురుగుల వంటి యాకోబు. అవునా? యెషయా గ్రంథంలో ఉంది కదా. ఎలాగ పిలిచాను దేవుడు? పురుగులాంటి యాకోబు, నిన్ను నేనే చేయబోతున్నాను, బుల్డోసర్గా మార్చబోతున్నాను, నేనే చేస్తున్నాను. హలో, నీ ఇప్పుడు నన్ను చూశాను, పురుగు ఉంది, పురుగుకేం లేదు, పురుగుకేం లేదు, దేవుడు నడుమ లేదు, ఏమి లేదు, పురుగుకేమి లేదు, మనకేముంది? యాకోబే నీకు నడుమ లేదు, ఇలాగా వెళ్తున్నారు పురుగు. యాకోబే నీ పురుగు వంటి వాడే, కానీ నేను నిన్నే చెయ్యబోతున్నాను తెలుసా? నిన్ను బుల్డోసర్గా మార్చబోతా. నీకెదురుగా నిలబడిన కొండ, నీకెదురుగా నిలబడిన కొండకి అది చదును భూమిగా చేయడానికి దేవుడు నిన్ను స్థితి మార్చిన కాక దేవుడు నిన్ను ఒక్క యుద్ధం చేయడా బుల్డోసర్గా మారుస్తాడు. ఈ ఉపవాస ప్రార్థన కొందరు బుల్డోసర్గా మారుతాడు, కొందరు బుల్డోసర్గా మారుతాడు. నీకెదురుగా ఉన్నా నీకెదురుగా నిలుపుతా ఎన్నో పాడుల పడిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను మార్చడు, దేవుడు నిన్ను మార్చడు కాక, దేవుడు నిన్ను మార్చడు కాక. హల్లెలూయా. ఓ రబాలగడగ సంతరారగడ. ఇప్పుడు నిన్ను చూసినప్పుడు పురుగుల వంటి వాడిగా కనిపిస్తున్నారు, కొంచెం తర్వాత నీ పురుగుల వంటి మారి హల్లెలూయా దేవుడు నిన్ను బుల్డోసర్గా మార్చడు కాక. యుద్ధం సమయంలో దేవుడు నేను ఏం చేస్తున్నాను? ఇనుము స్తంభం, రెండో ఇద్దరి గోడగా నిలబడుతున్నారు. యుద్ధం చేయడానికి వచ్చిన వాడు తెలియదు. యుద్ధం చేయడానికి ఎవరితో యుద్ధం చేస్తారు? ఇనుము స్తంభంతోని, ఇద్దరి గోడలతోని. అమ్మా, నిన్నే గురించి చెప్పదు దేవుడు, అనగా నిన్ను మార్చాలి. నీ యొక్క ఇనుము స్తంభంగా నిలబడుతుంది. వీటిని కదలించడానికి మాటలతోని, చూపులతోని, తిట్టులతోని నిన్ను కదలింప చేయడానికి కావదు. దేవుడు నిన్ను స్తంభంగా మార్చడానికి కావదు. స్తంభం అంటే ఇంగ్లీష్ పిల్లరు. దేవుడు ఎందుకు నేను ఇస్తాడు స్తంభం, సారీ ఇల్లు స్తంభంగా నిలబడే స్తంభం దేనికి? ఇప్పుడు నిన్ను తిట్టిన వాడు తెలియదు, నీ వల్ల కొందరికి ఏం చేస్తున్నాడు? రాబోయే దినములో కొందరికి నీ ఆదుకున్న వాడుగా మారాలంటే ఇప్పుడు నీకు యుద్ధం జరగాలి.
ఇది కూడా చెప్తున్నారు, అది కూడా వినండి. యెషయా గ్రంథం 50 అధ్యాయం 7వ వాక్యం చూడండి. యెషయా చెప్పిన మాట కూడా 50 అధ్యాయం 7వ వాక్యం. ప్రభువు యెహోవా నాకు సహాయం చెయ్యేవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడునని ఎరిగి నా ముఖమును చిన్నపుచ్చుకొని చిక్కుముకి రాత్రి వేళ చేసుకుంటాను. నా సిగ్గుపడదు, నా ఫేస్, నా ముఖము చిక్కుముక్కు అది ఎన్ని చెప్పరు కానీ చిన్న ముక్క రాదట. ఎవరు ఏ చెప్పిన గానీ నీ సిగ్గుపడదు, ఎందుకంటే నీ ముఖము ఎందరు ఎవరైనా వచ్చి ఏం చెప్పిన కానీ చిన్న ముఖము రాదు. నీ ముఖం ఈ మాట విండి 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 ఇక చిక్కుముక్కు రాయిల్ని వలన మారిపోయిందట. ఏ రాయిగడ సంఘ బిడ్డలారా, నిన్న దేవుడు అలాగా తయారు చేయబోతున్నారు. ఈ రోజు నీ మరిచిపోకూడదండి. ఈ రోజు దేవుడు మరిచిపోకుండా దేవుడి సన్నిధిలో గట్టిగా దేవుని స్తుతించి ఆరాధించి దేవునికి మహిమపరిచిన గాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది పాత నిమిషాల స్టోరీ, కొత్త నిమిషాల స్టోరీ అండి. స్తోత్రం కలిగిన గాక. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7, 8, 9 వచనం చూడండి. స్తోత్రం. త్వరగా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు చూడండి. 2 కొరింథీ పత్రిక 4, 7. ఆయన బలస్థిత్యము మామూలమైనది కాక దేవునికై ఉండినట్లు మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అదనగా ఈ బైబిల్ అనగా కలదాని స్టోరీ చేశారట. ఈ శక్తి ఈ మట్టి ఘట్టములు ఏం చేశారు? నీ ఘట్టం కానీ నీలో ఉన్న శక్తి స్తోత్రం కలిగింది కాక. నీ ఘట్టమని దేవుడికి ఎరిగి ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. సల్ఫూరిక్ యాసిడ్ ఎక్కడ పెట్టుతుంది? సల్ఫూరిక్ యాసిడ్ హైడ్రోసల్ఫరిక్ యాసిడ్ మట్టి పాత్రమే. స్తోత్రం. కానీ ఆ పెట్టిన సామానం కింద పడిందనుకో, నీ మీద పెట్టిన శక్తి ఉంది కదా, నీ మీదకున్న శక్తి ఆ మట్టి పాత్రకు తెలియలేదు, కానీ అది బయలుదేరని అనుకో. ఈ రోజు కొన్ని అద్భుతం జరగబోతున్నారు. నీ సాధారణ వ్యక్తి కాదు, నీ శరీరంలో. ఆమేన్. ఒక స్పూన్ నీళ్లు 5 డివైడ్ చేసి విభజిస్తే ఒక ఓడకి ఇండియన్ మహాసముద్రంలో ఒక్క చుట్టూ తిరగొచ్చు. స్తోత్రం కలుగును గాక. అర్థమవలే. జోడి పాత్ర వడ్డీలో 45 లీటర్ పెట్రోల్ కొట్టితే 700 కిలోమీటర్ వెళ్ళచ్చు. వేసినది 45, వేసినది 45. ఆమె ఆయన ప్రయాణం ఏంటంటే 70 కిలోమీటర్ వెళ్తే 700 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చట. నీ మీద ఉన్న శక్తి నీ ఎరగలేదు. ఎందుకు దేవుడు ఈ శక్తి నీ మీద స్టోర్ చేశారని ఇంగ్లీష్ లో ఉంది. ఈ శక్తి సంచయించాడు, స్టోర్ చేశారు. ఎందుకు స్టోర్ చేశారు? కిందకి చదవండి. 8వ వాక్యం చూడండి. ఎటు పోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడు వాడు కావు. నీ శ్రమ పడుతుంది కానీ ఏమవదు. ఎందుకు? శక్తి. నీ శ్రమ పడుతున్నారు తల్లి, నీ ఇరగలేదని కారణం లోపల స్టోర్ చేశారు. ఎన్ని సమస్య వచ్చారు ఇరగల, ఎన్ని వేదన వచ్చారు ఇరగల. ఆ పవర్ నీలో, ఆ దేవుడి శక్తి నీ మీద ఉన్నది కాబట్టి అడిగకుండా దేవుడి సన్నిధిని ఆరాధించబడిపోతున్నావు. ఎటు పోయినను శ్రమపడుచున్నాను,
పడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. అపాయం ఉన్నారు కానీ నీకేముంది? ఉపాయం అంటే ఆలోచన సొల్యూషన్ లేకుండా త్రోవలేని వాడు కాదంట. ఎందుకంటే ఈ దేవుడు ఎరిగి ఉన్న కాబట్టి ఈ శక్తిని ఈ రోజు నింపుతున్నారు. నీ అపాయం ఉంది. ఇప్పుడు నీ పరిస్థితి అపాయం. ఇప్పుడు నీ కుటుంబ జీవితం అపాయం. నీ జీవితం అపాయంగా కలిగి ఉంది. ఉపాయం లేని వాడు కాదు. హరియటి ఈరోజు కొంచెం అపాయం కూర్చోబడుతున్న తప్పు ఉపాయం లేని వాడు కాదు. అపాయములు ఉన్నారు నీ ఇప్పుడు, కానీ నీకేం లేదు. ఉపాయం లేని వాడు కాదు. ఎందుకంటే శక్తి ఫస్ట్ ఏం చేసి స్టోర్ చేయను కాబట్టి ఆ శక్తి వచ్చినప్పుడు ఆ అపాయములు ఉపాయముగా మారుతుంది. ఈరోజు మారటం అదిగో ఆ ఎర్ర సముద్రం ఉన్నట్ట అది అపాయకరం కానీ ఆ ఎర్ర సముద్రం అపాయం ఉపాయంగా మారింది. అది లోపల మార్గం ఎర్ర సముద్రం అపాయంగా ఉన్నారు కానీ అది ఏమైంది? ఉపాయంగా మారింది. అదే మాత్రం ఏది అపాయమో అది ఉపాయంగా మారుతాయి. ఎందుకంటే శక్తి లోపల ఉండదు కాబట్టి. తర్వాత పడమపడుచున్నారు దిక్కులేని వారము కాము. ఆమె చెప్పండి. పడమపడుతున్నారు కానీ దిక్కు లేని వాడు కాదు. దిక్కుందిరా ఈ శక్తి వచ్చో పడమపడుతున్నారు కానీ వీలు కోసం దేవుడు చెప్పారు. దేవుడు ఆత్మ చెప్పారు. నర్రా ఎక్కడికి? గస. ఎక్కడికి వెళ్ళాలి? గస. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? అక్కడికి వెళ్ళాలి. ఎందుకు గసకి వెళ్ళాలి? ఇప్పుడు సమరియలు భయంకరమైన సమరియలు ఇప్పుడు పెద్ద ఆత్మీయంగా వర్షం పడుతున్నారు. సమరియలు స్తోత్రం కలిగిన అప్పుడు దేవుడు చెప్పారు ఇక్కడ కాదు, ఇక్కడ నేను లేచి ఎక్కడికి వెళ్ళాలి? గసకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళ్ళాలి. స్తోత్రం కలిగింది. ఎందుకు గసకి వెళ్ళాలి? ఈ గసలే దైవదాసుడు అయిన సింహం గారు తల ఏం చేశారు? తల ఏం చేశారంటే ఆ 7 జటలు ఏం చేశారు? అదరా గసలకి నీ అదరా ఎక్కడ కట్టి చేశారు, ఎక్కడ అభిషేకం కట్టి చేశారు అక్కడికి నీ అలాగే కూర్చున్నప్పుడు అదిగో వస్తున్నారు. అదిగో వస్తున్నది. ఎవరు? మంత్రి ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆయన యెరూషలేము దేవాలయంలో ఆరాధన చేసి వచ్చినప్పుడు యెషయా గ్రంథం 23వ అధ్యాయం చదువుకొని వస్తున్నారు. ఎక్కడే వచ్చినప్పుడు చదవలేదు. అంటే ఆ రథముని కూర్చి చదివినది వాక్యం ఏదని తెలుసా? ఆ గొర్రె పిల్ల వధింపబడడానికి ఉన్న గొర్రె పిల్ల ఆయన రోమం ఏం చేస్తున్నారు? బొచ్చు ఏం చేస్తున్నారు? పొరిగింపబడింది. స్తోత్రం. చదివినప్పుడే విడుదల అక్కడ జరుగుతుంది. స్తోత్రం. ఆ గసల యొక్క సంగతి జరిగారు. స్తోత్రం. అంటే టీవీ కోసం అడిగారు, అయ్యా నీ చదవని మీకు అర్థమవుతున్నారు అన్న. స్తోత్రం కలిగిన లేదు అంటే ఇది భావార్థం చెప్పడానికి నాకు తెలియదు. నేను చెప్తాను అంటే అలాగా చెప్తున్నప్పుడు కూర్చోమని చెప్పాను. కూర్చోమని చెప్పిన ఈ మాటకే ఆయన అక్కడ కూర్చున్నారు. నిలబడుతున్నారు. కూర్చోమని చెప్పిన వెంటనే ఒక్క గంతులు ఎక్కడికి కూర్చోరు. రథములు వచ్చి కూర్చి మాట్లాడ ప్రారంభించారు. నీరు చోటికి వచ్చారు. యెషయా గ్రంథం 53 అధ్యాయములు బాప్టిస్ట్ గురించి రాయబడి ఉందా?
యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో బాప్తిసం గురించి రాయబడి ఉందా? నేను పిన్నెలగాడు నీళ్ళు వచ్చిన స్థలం వచ్చినప్పుడు ఇక్కడ బాప్తిసం పొందుతుంది. ఆ 53వ యేసయ్య మరణ పునరుద్ధానము, యేసయ్య మరణము సమాధి పునరుద్ధానం ఇది చెప్పిన అర్థం చెప్పారు. ఇదే స్నానం అని. అలాగే చెప్పండి. మెసేజ్ అది కాదు. అప్పుడు చెప్పరు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు. ఆ నీళ్ళున్న చోటకి దిగి అతనికి ఏం చేశాడు? బాప్టిజం ఇచ్చారు. పాస్టర్ గారు ఇప్పుడు ఎలక్షన్ నిలబడి ఒకే డ్రెస్. పాస్టర్ గారికి ఎంత ఉంది? ఒకే డ్రెస్. సోదర గారికి మొత్తం డ్రెస్ మొత్తం ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు జోడి పాస్టర్ బాప్టిజం ఇవ్వడానికి వెళ్తే 2 డ్రెస్ తీసుకొని ఈయన ఏం చేశారు? ఒకే డ్రెస్. సోదర బాప్టిజం ఇచ్చిన తర్వాత ఆ మంత్రి టాటా బై బై ఆడే చేశాడు. ఎలాగా? వారు నీళ్ళ నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయి చెప్పాలి. ఆయన రథం మీద వెళ్ళినప్పుడు సూత్రం కలిగింది కాక రథం మీద వెళ్ళినప్పుడు పీల్పోస్ గారికి దేవుడు ఆత్మ ఏం చేశారు? ఈ రోజు నాకు చెప్పిన మాటని పడిపోయినట్టుగా ఉన్నారు కనుక నిన్ను ఎత్తడానికి ఎత్తుకోవడానికి ఆత్మశక్తి దిగట్టే ఆత్మ దిగిననుకో, ఆత్మ నీలోనికి దిగిననుకో, పరిశుద్ధాలు నీ శక్తి నీలోనికి దిగిననుకో నీ జీవితం మారిపోతుంది, నీ ఆరాధన మారిపోతుంది, నీ ప్రార్థనలకు మారిపోతుంది, నీ స్థితి మారిపోతుంది. అదేగా చెప్పండి. ఆత్మశక్తి దిగిన వెంటనే ఏం చేశారు? అన్య భాషలే చేశారు. ఆత్మ వచ్చినప్పుడు భాష నేర్పించరు. ఎవరికి చెప్తున్నారు తెలియదు. ఆత్మశక్తి వచ్చినప్పుడు ఏమైంది? 3వ అధ్యాయంలోకి వచ్చారు. 2వ అధ్యాయం అపొస్తలుల 2వ అధ్యాయం 3వ అధ్యాయంలోకి వచ్చిన ఆత్మ వచ్చినప్పుడు కుంటి వారు ఏం చేశారు? కుంటి వారు ఎక్కడికి వచ్చారు? బయట ఉన్నప్పుడు లోపలికి వచ్చారు. దేవాలయ లోపల అడుగుకొని కూర్చున్నారు. అక్కడికి ఇదిగో వస్తున్నారు. ఎవరు? గట్టిగా సోదరు చెప్పండి. రెండు స్వభావం చెందిన వారి ఒక్క మాట చెప్తే 2వ మాట కత్తి పట్టుకున్నవాడు. వేరొకడు గారు ఇక్కడ యోగన్న గారు ఏం చెప్పిన కానీ ప్రేమ, ఏం చెప్పిన కానీ ప్రేమ. కత్తి పట్టుకున్నవాడు ప్రేమ చెందినవాడు కలిసిన ప్రార్థన చెప్తాడు. గారు చెప్పిన వెండి బంగారం మీరని చెప్పొద్దు. మీరేం చెప్పకూడదు. వెండి బంగారాలు నీ చెప్పకూడదు, నేను చెప్పచ్చు. నా చేతులు ఏం లేదు. ఈ చేతులు ఇక్కడ లేదు, ఇండిలో ఈ రోజు ఉంది. అది ఉండుకొని ఇది చెప్పొద్దు, అది చదవద్దు. ఆ వాక్యం కట్టి ప్లాస్టిక్ బంగారం మా దగ్గర ఉన్నాయి కానీ ప్లాస్టిక్ కూడా ఇస్తున్నాం. సోదర కలిగింది. వెండి బంగారము నా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. అదేది చక్కది ఉంది. ఇక్కడ ఏం లేదు. అదే చెప్పండి గట్టిగా. అలాగే చెప్పిన వెంటనే జీతం గారు ఏం చేశారు? చేయబట్టిగా ఏం చేశారు? ఆవశ్యకత చెయ్యి ముట్టగా ఆ గుండి వాడు ఏమో చీరమండలం వారు పాదం ఇలాగ అదే మీ చీరమండలం ఏమైంది? వేదం పోతుంది. ఈ రోజు ఆ చీరమండలం ఉంది కదా, సాతాను వాదిస్తున్నారు. నిన్ను ఆ ఇంటిని నిలబడతాడు, ఆ దేశం తీసి వెళ్తాను. నీ చీరమండలం అక్కడే నిలబడకుండా పాడు చేయడం శక్తి ఈ రోజు ఆ ఊరు నుండి నిన్ను నిలబడకుండా నేను చీరమండలం తండ్రికి చేసే శక్తి మీదకి దేవుడి శక్తి మీదకి ఆ మెసేజ్ వినండి. శిరమండలం ఏమైంది? అప్పుడు వరకు ఏం లేదు. ఇంతవరకు ఈయనకి ఎంత వయసు ఉంది? ఓహో
నీ వయసు నీకు తెలియదు, ఇంకా వేరే అసలు వయసు సోదరు కలిగింది. పోనండి, వయసు 40. వయసు ఎంత ఉంది? 40 సంవత్సరం వరకు ఈ మనుషులు కాలు ఏం చేయలేదు, చిరమణులు ఏం చేయలేదు, బలం లేదు కాదు నా విషయం. భూమి మీద నిలబడకుండా నిన్ను బంధించిన శక్తి ఉంది. ఇంటిని నిన్ను నిలబడకుండా, నిన్ను ఊరు నిలబడకుండా, నీ సంఘమును నిలబడకుండా ఆ శిరమండల కథలు పొందే శక్తి మీదకి, ఆ శిరమండల మీదకి దేవుడు శక్తి నిలబడడానికి శక్తి లేదు. ఆ శక్తి లేదని కాబట్టి ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు. నీ కూడా కొందరికి ఇప్పుడు ఆ 50 ఇచ్చి 100 ఇచ్చి అడుగుతున్నారు కదా, నీ అడిగిన స్థితి మారడానికి ఎవరికి అడగరా, నిన్న మొట్టగా చాలా నిన్ను అడగకుండా నీ స్థితి అభిషేకం నిన్ను అడగకుండా నిన్ను మాట్లాడే శక్తి నేను చెప్పిన మెసేజ్ నీ బుర్రలో ఎక్కితే చాలు. ఇప్పుడు వరకు నీ అడుగుతున్నారు, ఇప్పుడు వరకు నీ అందరికి అడుగుతుంది. అమ్మా 50 ఇచ్చే తల్లి, 100 ఇచ్చే 500 అడిగిన స్త్రీ మార్చండి. ఆ తాకిడి చాలు ఈ రాత్రి. ఈ పైన ఒక తాకిడి చాలు నీ స్త్రీగా మారడానికి. ఇప్పుడు నీ అడిగిన వ్యక్తి కావాలా? నేను ఇది చెప్పడానికి వచ్చాను. శక్తి దిగితే నేను ఎత్తుకొని వెళ్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. ఇక్కడ ఎక్కడ స్నానం చేసిన ఆ స్థలతో ఎత్తుకొని వేరే నేను మోసుకుంటే కొంత సమయం తర్వాత కిందకి పడేస్తాను. ఆత్మ మోసుకుంటే ఆయనకి ఎక్కడ నిన్ను దించాలంటే అక్కడ మాత్రమే సోదరం చెప్పండి. ప్రేమ లేదు, నీ కవిలో ప్రేమలు వెళ్ళిపోయాడు, ఆత్మ ప్రేమ వెళ్ళిపోయాడు. మిత్తు కాదు, మిత్తు కాదు, భోగ మాటలు కాదు, మిత్తు కాదు. దేవుడు ఎత్తుకుంటే ఆత్మ ఎత్తాలో మాట్లాడేదో అంటారు. ఏడి జ్యోతి అని చెప్తాను. ఏలియా గారిపై ఆత్మ ఇచ్చినప్పుడు సుడిగాలి ఆయనకి ఎక్కడికి వెళ్ళారు? పరలోకం కొనబడారు కదా పరలోకం. ఆడు వెళ్ళినప్పుడు తుప్పటి ఏం చేశారు? అదే కింద మనిషిని పైకి ఎగిరిపోయినప్పుడు ఆయన దుప్పటి కింద వేసినప్పుడు ఎక్కడికి అదే దేవుడు పని అక్కడ పైకి ఎక్కుతుంది, అక్కడ దుప్పటి ఎక్కాలంటే ఎక్కాలి. ఆయన సంఘ బిడ్డలకి ఆత్మ చెప్పిన మాట ఏది? ఆత్మ ఎక్కడికి ఎక్కడికి సుడిగాడు ఎక్కడికి కిందకి దుప్పటి వచ్చింది. ఆయనకి దుప్పటే కావాలి. ఆయన అడిగారు, నీ ఎదురు పోగురు మునుపే డబుల్ పోర్షన్ నాకు కావాలి.
శక్తి, అభిషేకాల శక్తి. ఎందుకంటే 200 శక్తి. సోదరం సోదరం ఏలీసా గారు అద్భుతం చేసిన 7, 8 ఏలియా గారు. ఏలీసా గారు ఎన్నో చేసిన 13 అద్భుతం. దుప్పటితోని ఒక్క కొట్టు ఏమైంది? ఆ దుప్పటితో ఒక్క కొట్టుకుంటున్నప్పటి ఆ యోర్దాను బాగా ఏమైంది? ఆడుకొట్టి పైకి వెళ్ళిపోయారు. ఆడుకొట్టి దుప్పటి వేసి ఏం చేశారు? ఇంకా తిరిగి వచ్చినప్పుడు ఏలీసా గారు కూడా అదే కొట్టుకుంటారు. వ్యాఖ్యానం నేను చెప్పిన స్టోరీ కాదు. కొందరు ఏం చేస్తున్నారు? యోర్దాను దేనికి సాదృశ్యం? మరణానికి. మరణమైన యోర్దానికి కొట్టి అవతలకెళ్ళి ఎక్కడికి పైకి వెళ్ళిపోయారు. స్తోత్రం కలిగిన అవతలకెళ్ళి ఇంకొకటి ఏం చేశారు? మరణకరమైన యోర్దాన్ని కొట్టి యువతలకి వచ్చారు. స్తోత్రం కలిగిన చెప్పడానికి అర్థమవలేదు. కొందరు యోర్దాన్ని కొట్టి అవతలకెళ్ళి పైకి వెళ్ళి పరలోక రాజ్యం చేరిపోయారు. స్తోత్రం. ఇంకా తొందర ఉంది. నీకెదురుగా మరణకరమైన యోర్దాన్ని నిలబడుతున్న భయపడకూడదు. సత్యం ఉంది కదా, ఆ మరణ భయం ఉంది కదా. మరణ భయంతో కూర్చున్నారు. అది పోయింది చెప్పాలి. సోదరం ఒకటి కూడా చెప్పి ముగిస్తున్నాను. సోదరం కలిగి అలాగే చెప్పండి. ఈ దేవుడు సదాగాలి తోడుగా ఉంటే నిన్ను దేవుడు ఏం చేయమని ఇరుముగా మారుస్తుంది. దేవుడు నిన్ను ఏం చేస్తుంది? ఇతడి గోడగా మార్చబోతున్నాడు. యుద్ధం వచ్చినప్పుడు అలాగా చేస్తున్నాడు. సోదరం కలిగి ఇర్మీయా గ్రంథం 50 అధ్యాయం త్వరగా చదవండి. 50 అధ్యాయం 25వ వాక్యం అదోడ చెప్పి మాట ముగిస్తుంది. సోదరు చదివి ఆమె త్వరగా 50:25 కల్దీయుల దేశములో ప్రభువును సైన్యముల అధిపతియకు నాకు యెహోవా పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరిచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి. ఈ దేవుడు సదాకాలము దేవుడిగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఆయుధశాల ఉండారట. ఆయుధం ఉండారట. ఓ స్తోత్రం. ఒక స్తోత్రం చెప్పలేదు. ఆ దేవుడికి ఏముంది? ఆయుధముల మీద ఆయుధశాల. శాల అంటే ఆయుధాలు ఉంచిన చోట. 2 ఆయుధం ఉందట. స్తోత్రం కలిగింది కాక కల్దీయులు కానీ ఎవరు వచ్చినా కానీ భయపడకూడదు. ఆయుధశాల ఉంది. ఆయుధం ఉందట. దేవుడికి స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అదేంటి దేవునికి ఆయుధం ఉంది. అదేంటి ఆయుధం? స్తోత్రం కలిగింది. మనం ఆయుధమే కానీ దేవుడి ఆయుధం. అది దేవుడి దోమలండి. సోదర యెషయా గ్రంథం ఏంటి చెప్పరు కాదు. యెషయా గ్రంథము చూడండి 7వ అధ్యాయం 18 వాక్యం చూడండి. 18 వాక్యం యెషయా గ్రంథము 7వ అధ్యాయం. ఆ దినములో ఐగుప్తు నదుల అంతమందున్న జోరిగలను అశ్షూరు దేశంలోని కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. ఇక్కడ కందిరీగలు కదండి. అది దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం తెచ్చి వస్తున్నారంటే ఈ రాత్రి మనం పడికినప్పుడు మన చెవిలు వచ్చినప్పుడు పాట పాడుతున్నారు. దోమలంట. స్తోత్రం. ఆమె చెప్పలే. దేవుడు ఆయుధం ఏమమ్మా? దోమలు వచ్చిన రోగము నీకు తెలుసా? ఎవరికి తెలుసా? దేవునికి స్తోత్రం. దోమలు తిరిగా వచ్చిన అడుగు
తినడం పోగడం విరోచన స్తోత్రం కలిగిన దోమలు కొందరికి కాటితే భయంకరమైన జ్వరం వస్తుంది మాట. మీకు తెలుసా తెలియదండి, ఆపిల్ సారీ టొమాటో జ్వరం. నీకు ఎంతమందికి తెలిసాను. ఇది దేవుడు ఆయుధం అండి. దేవుడికి స్తోత్రం కలిగా. ఆమె దేవుడు యుద్ధం చేయడానికి నీ అవసరం లేదరా. దేవుడు సృష్టించిన ఆయుధశాల నుండి ఎవరు వస్తుంది? ఆమె దోమలు బయటికి వస్తారట. చపాటి కాటిగా దోమలు మాత్రం కాదు. ఎవరండి? గందరేదంటే ఏంటది? అడవి నీ చూడలేదు. ఏంటి చూసాను? అది చిన్నది, పెద్దది చూడాలి. ఎంత ఉంది పెద్దది. మేనక చూసి అడవికి వెళ్ళి 70 మైలు స్పీడ్లు పరిగెట్టారు. స్తోత్రం. ఈ సామానం అంటే గందరి ఉంది కదా, మీకు తెలుసు. నీటిని ముడుగుతా ఇది కూడా కిందకి ఈడు 2 గుద్దిస్తే అనుకో జ్వరం వచ్చి చచ్చిపోతుంది. ఆయన కలర్ అంటే రెడ్ కలర్. చెప్పండి. 1948 ఇస్రాయేల్ రాష్ట్రం స్థాపింపబడినప్పుడు ఆడి చేతులు ఏమి లేదు, యుద్ధోపరణం లేదు కాబట్టి ఇస్రాయేల్ చుట్టుపక్క 21 ముస్లిం రాష్ట్రం ఉంది. 21 ఆ మధ్యలో ఉన్నారు. యుద్ధం ఏం చేయడానికి ఏం లేదు. స్తోత్రం కలిగిన యుద్ధం కలిగిన టైంలో ఏం లేదు. అందుకని దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్పిన మాట కూడా జరుగుతుంది. నిర్గమకాండమని చూడండి. నిర్గమకాండము 23వ అధ్యాయం 28 వాక్యం చూడండి. నిర్గమకాండ 23:28 వాక్యం కూడా చదవండి. త్వరగా వెంటనే ముగిస్తాను. వెంటనే పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను. అవి నీ ఎదురు నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను ఆమె ఓరి సోదరం చెప్పండి. ఇది వారందరూ యుద్ధం చేయడం చుట్టుపక్క వచ్చినప్పుడు అటవిలోని కూడా వచ్చారు. ఎలాగొచ్చారు? ఇది అడవిలో వీడికి అభ్యాసం లేదు. అడవిలో ఏం లేదు. ఇది అభ్యాసం లేదు. ఇది వచ్చినప్పుడు చెట్టు అన్ని ఊగి వచ్చారు. ఊగి వచ్చినప్పుడు పెద్ద గందరులు తండ్రులేని చూడలేదు. ఇంత పెద్ద రౌండ్ ఇలాగ చేయటం అలాగ ఒక్క ఏమండి గుమ్ము, ఒక గుమ్మంలో దాని నుండి ఎలాగ వచ్చింది. ఇది మొత్తం కదలడం మొత్తం ఏం చేశారు? ఒకడికి ఏం చేశారు? ఆడికి ఒకడికి గుద్దించినప్పుడు చేతులున్నా తుపాకీలు దోములు అన్ని కింద పడేసి పారిపోయారు. స్తోత్రం చెప్పండి. ఇది చరిత్ర స్వభావం. ఇది దేవునికి స్తోత్రం. దేవునికి సైన్యం ఉందరా. నేను చెప్పుతున్నారు, నాకు మాట్లాడడానికి ఎవరు లేదు, నాకు సహాయం చేయడానికి ఉంటారా? నేను అనుకున్నారు మీకు సహాయం చేయడం చెప్పడానికి ఎవరు లేదు. ఉందా? దేవుడి సైన్యం బయటికి వస్తా. సోదరం చివరి మాట యోవేలు గ్రంథం 2:25. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యము 25వ వాక్య. సోదరం హల్లెలూయా. త్వరగా చదవండి, వాక్యం ముగిస్తున్నాను. సోదరం, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం. నా ఆయుధం ఎవరు? మిడతలు. ఇప్పుడు నీకు తగిలింది, ఈడికి తగిలింది. ఇప్పుడు ఎక్కడ తగిలింది? పంటకి తగిలింది. సోదరం కలిగింది. సోదరం చెప్పండి గట్టి. సోదరం ఎవరు వచ్చారు? మిడతలే వచ్చింది. మిడతలే అంటే నీ ఊగొచ్చిన కడగదు. సోదరం కడుగు. ఒక్క అడుగు ఉందండి. ఒక్క అడుగు ఉందండి. అది ఎలాగుందండి? ఒక స్టెప్ వస్తే అది వెళ్ళిన తర్వాత మట్టి తోవడం, మట్టి వేసాం. మట్టి తోవడం, గుడ్డులు వేసి వెళ్ళిపోవడం. మట్టి తోవడం, ఈడు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతాం? ఫస్ట్ ఏ గుడ్డు వేస్తారో అదే సోదరం కలిగిన కాదు. అది పిల్లలుగా వచ్చినప్పుడు ఇది పిల్లలు అవి వచ్చినప్పుడు ఏమవుతున్నారు? మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇది ఫస్ట్ వచ్చిన వాడు, ఫస్ట్ వచ్చిన విడుదల ఏం చేస్తారు? ఆకలి నిలిపోతుంది. రెండవది వచ్చిన
మిడతలు ఏం చేస్తున్నారు? ఆ చెట్టు తోలు తినిస్తుంది. మూడవది వచ్చినప్పుడు ఏముంటుంది? తోలు తింటే గంట లోపల తోలు ఏ చెట్టు ఏమైపోతుంది. ఇది దేవుడు మహాసాయిదేవు. ఒకటి మిడతలు, రెండు పొంగలి పురుగులు, మూడు పసర పురుగులు, చీడ పురుగు, నాలుగు సైన్యం వచ్చింది. ఏముంటుందంట దేవుడికి. అదే చెప్పండి గట్టి. ఈ దేవుడు సదాకాలం నా దేవుడు కాదు. నీకు సైన్యం ఉందరా, నీ ఒంటరిగా కాదు. హల్లెలూయా చెప్పండి. మనకు మనిషి సైన్యం కాదు, దేవుడు సైన్యం. హల్లెలూయా. ఈ మిడతలు వచ్చినా ఎలాగ వస్తుందో తెలుసా? ఎలాగ వస్తుంది? ప్రకటన కింద ఎలాగొచ్చిన గుర్రములు వచ్చిన గుర్రముల రెక్కలు ఇలాగ అవుతుంది. ఆ రెక్కలు అందరు కలిసి కొట్టినప్పుడు ఈ సౌండ్ విన్నప్పుడే సగం చచ్చిపోతుంది. అంత సైన్యం నీకున్నప్పుడు నీయే చెప్పుతున్నారు, నేను లేదు మట్టి వంటి వాడు పురుగులు వంటి వాడు పోరా. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు నీ దేవుడు కుమారుడా, నీ దేవుడు కుమారుడా, ఆ స్వయ రక్తం నుంచి కొన్నిన వాడరా, నీ విలువైన వాడరా. నీ ఒంటరిగా ఉన్న నాన్న భయపడకూడదండి. స్తోత్రం కలిగిన హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలా పడుతుంది. స్తోత్రం. నేను ఊర్లు నా మాత్రం నీ ఊర్లు నీ ఒక్కడే చాలు. స్తోత్రం స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి. స్తోత్రం మిరపకాయలు చాలు. ఒక్క మిరపకాయలు చాలు, నీ శరీరం మొత్తం అది నీ ఒకటే చాలు. ఆడికి తెలియదు పవర్, నీకు నీ శక్తి ఎంత తెలియదు. దేవునికి స్తోత్రం. ఆయుధశాల తిరగట్టే ఈ రోజు రాయగడ సంఘ బిడ్డలకి అని రాయగడ సంఘ బిడ్డలకి రాయగడ సంఘ బిడ్డలు రాయగడ మాత్రమే లోకముల సంఘ బిడ్డలకి అందరికీ ఆది ఆయుధశాల ఉంది. ప్రవీణ్ పవాడ గారికి చంపారు, ఎవరు లేదనుకున్నారు. ఆయుధం ఉందరా, ఆయుధశాల ఉందరా. ఈరోజు చివరి మాట భయపడక ఇంకా ఉంది. స్తోత్రం కలిగింది. స్తోత్రం కలిగి ఈ మెసేజ్ ఆగినప్పుడు నాకు తెలుసు. ఈ బెలూన్ ఫుల్ ఖాళీ అడిగేటప్పుడు గాడి పోతున్నప్పుడు తెలుసు. బెలూన్కి తెలుసు నాకు పోయింది. అదే తెలియదు నాకు. మెసేజ్ ఆగిపోయినప్పుడు నేను ఎలాగ వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిన గట్టిగా చెప్పండి గట్టిగా. నేనేం చెప్పాను ఇప్పుడు? బెలూన్ దేవుడికి ఏముంది? మరి ఎవరు లేదని అనుకోకూడదండి. దేవుడికి ఆదిశాలి అంటే సైన్యం ఉంది. ఆమె మీకేమో కావాలండి అది వస్తుంది. అది అది లేకపోతే పరలోకం లేదు, గుర్రములు వస్తుంది. అది చెప్పడానికి సమయం గుర్రములు అగ్నిమయం, అగ్ని రథములు, గుర్రములు. నీ సైన్యం ముందుకు, నా సైన్యం వెనకాల. నీకు ముందుకు నిలబడిన సైన్యం ఉంది కదా. ఎలీషా గారికి ఇంటి చుట్టుపక్కల ఆరాం సైన్యం వచ్చి నిలబడుతున్నప్పుడు ఆ పనివాడు వచ్చి ఏం చెప్పారు? అయ్యో ఏలినవాడా, గ్యాస్ పోయింది. చచ్చిపోయింది. మన భాషలు చెప్తున్నా, గ్యాస్ పోయింది. ఇప్పుడు ఏమవుతుంది? అయ్యో సైన్యం వచ్చి చూడరా చూడరా, నీ ముందుకు కాదురా, వాడి వెనకల చూడరా. దేవుడు ఆయన ఎప్పుడు పనివాడకి దేవుడా ఈడు కన్నొక్క తెరలు కన్ను తెరిచినప్పుడు చూసాడు. అయ్యో అన్ని రథముల గుర్రములు దిగి వచ్చారు. దిగంటే ఈ ఊళ్ళో ఒక్కడిగా ఉన్నారు కదా, భయపడకూడదండి. ఈ దినములు రాయగడ సంఘపడలకి, భారతదేశంలో సంఘపడలకి ఆమె రథములు గుర్రములు దిగట్టే, ఆమె దేవుడు సైన్యం దిగట్టే. ఈ దినములు దేవుడు సైన్యం దిగన సమయమైతే ఆమె దేవుడు ఆయుధ
అంటే ఉన్న ప్రెసిడెంట్ అందరికి కొంచెం మెంటల్ డిప్రెషన్ వచ్చిన అనుకో, ఉన్న ప్రెసిడెంట్ గారికి అందరికి, లేదంటే ప్రధానమంత్రి గారికి ఎవరెవరు ప్రధానమంత్రి ఉంటే వారికి కొంచెం డిప్రెషన్ వచ్చిన అనుకో, ఈడు ఎక్కడైనా ఒక బట్టలు నొక్కిన అనుకో, ఏంటి భూమిని యుద్ధం కాదు, పైన యుద్ధం, తార నక్షత్రాలు యుద్ధం జరుగుతుంది. స్తోత్రం కలిగిన పల్లెల్లో చెప్పండి. ఇరవై గారు చెప్పిన మాట అంటే 5 శాల తిరగబడింది, 5 శాల నుండి సైన్యములు బయటికి వస్తుంది. దేవుడి లఘు ఎలాగుంది, దేవుడి ప్రేమ. ఎరమియా చెప్పిన చెప్పు, ఎరమియా గారు చెప్పిన మాట చెప్పండి. ఎటువంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. ఆమె చెప్పండి. ఈ దేవుడికి ఉన్న ప్రేమ ఎలాగంటి ప్రేమ? ఆ రోజు ఆ ప్రేమ ఈ రోజు కొంచెము లాగితే ఎలా ఉంది నీ జీవితం? అదే ఎప్పుడు చెల్లిద్ది. శాశ్వతమైన ప్రేమ నీ మీద ఉంది తల్లి, కరెక్ట్. ఆ ప్రేమ ఒక్కవేళ వెనక్కి దేవుడు తీసుకుంటే మన సిద్ధ గందరగోళం. ఆయన అన్కండిషనల్ లేని ప్రేమ, అన్కండిషనల్ పరిమితి కాదు, అన్కండిషనల్ అంటే స్తోత్రం. అది దేవుడికి స్తోత్రం కలిగిన ఈ ప్రేమకి ఏటి వ్యవస్థ లేదు. మనకు ప్రేమ ఏంటి? మనకి పరిమితి ఉంది. మనకు అందరికి ప్రేమ ఉందా? ప్రేమ ఉన్నవాడందరికి గట్టిగా ప్రేమ ఉంది. యోహాను సువార్త 3:16. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన కనుక ప్రేమ ఉంటే ఇవ్వడానికి రెడీగా ఉంటావు, కుమారుడిని రెడీగా ఇవ్వడానికి రెడీగా ఉంటావు. ప్రేమ లేదు చెప్పలేదు. ప్రేమ నోటికే, ఇచ్చే దాంట్లో ఉండదు. మనకు ప్రేమ లేదు, మనకి స్నేహం. ప్రేమ ఉంటే యేసయ్య మనకు లోకానికి ఏం చేశారు? ప్రేమించి ఏం చేశారు? ఆమె లోకములు భూలోకములు ఉన్నట్టు అన్ని బెటర్ సామాన్లు. ఆ ప్రేమ ఉంది కాబట్టి యేసయ్యకి మనకు ప్రేమ ఉంటే అన్ని ఇస్తా. ప్రేమ ఉంటే, ప్రేమ లేకపోతే అన్ని పొందుకున్నారు. ప్రేమ లేకపోతే ఏమవుతుంది? ప్రేమ ఉంటే ఈ పిల్లలు చేయగలి చాకలెట్ ఇచ్చి చూడకుండా ప్రేమ చూడవచ్చు. కొంచెం కొంచెంగా మొత్తం ఇవ్వలేకపోయింది కానీ ఆ వంద కూడా 20 ముక్కలు మనకు ప్రేమ పోనండి. చదువుకున్న వాటిలో వచ్చి మాట ముగిస్తుంది. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడుగా ఉండి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరికి టెన్షన్. సదాకాలం దేవుడుగా ఉంటున్నాడు. మన సదాకాలం దేవుడు బిడ్డలుగా ఉండరు కానీ దేవుడు సదాకాలము మనకు దేవుడిగా ఉన్నారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెప్పడానికి మనసులు వస్తున్నారు. ఒక మినిట్ తర్వాత కానికి ఇచ్చిన విషయం ఎలా ఉందని స్తోత్ర కనుమూసుకున్న ఈ దేవుడు సదాకాలం మనకు సదాకాలం దేవుడు. పరిశుద్ధమైన తండ్రి, నీ మాట్లాడిన విధానం బట్టి దేవుడికి స్తోత్రం. నీ సదాకాల దేవుడు ఉన్న కాబట్టి మమ్మల్ని దేవుడు స్తంభగా మార్చిన స్తోత్రం, మమ్మల్ని దేవుడు ఇత్తడి గోడగా మార్చిన స్తోత్రం. దేవుడు మనకు సైన్యంగా ఉంది కాబట్టి స్తోత్రం. ఈ రోజు నాతో నా బిడ్డలతో మాట్లాడిన స్తోత్రం, విడుదలిచ్చిన స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నారు తండ్రి. ఒక పాట పాడుతాను, అప్పుడు కాணிకలు వేస్తారు అందరూ. సముద్రము